2025లో మన తెలుగు సినిమాలో వచ్చినంత గవార్ సినిమాలు, స్క్రాప్ సినిమాలు, వరస్ట్ సినిమాలు ఏ అదర్ లాంగ్వేజ్ సినిమాలో కూడా రాలేదు. 2025 ఎంత వరస్ట్ ఇయర్ అంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక్క 350 CR సినిమా కూడా లేదు. హైయెస్ట్ ఎంత తెలుసా గ్రాసింగ్ మూవీ? రెండు హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ 300, ఒకటి దే కాల్ హిమ్ ఓజీ అండ్ సెకండ్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం. ఈ రెండు వచ్చేసరికి 300 crores దగ్గర ఆగిపోయినాయి. ఈ ఇయర్ వచ్చిన వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ మూవీస్ ఇప్పుడు నేను చెప్తా. 2025 వరస్ట్ మూవీస్ అనమాట ఇవి. ఇట్లా ఫస్ట్ పొజిషన్ లో గేమ్ చేంజర్ ఉంది, దీని సంగతి ఏందో అందరికి తెలుసు. సెకండ్ మూవీ వచ్చేసరికి లైలా ఉందన్నమాట. ఈ సినిమాని తీసినోని, యాక్సిడ్ చేసినోని అందరినీ తిట్టిన తప్పులేదన్నమాట, అట్లా వరస్ట్ ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి దిల్రుబా. ఫోర్త్ వన్ రాబిన్ హుడ్. నితిన్ అన్న డిసప్పాయింట్ చేయనన్న ప్రతిసారి ప్రూవ్ చేస్తూ ఉంటా నేను డిసప్పాయింట్ చేస్తా అని. ఫోర్త్ వన్ జాక్. ఫిఫ్త్ వన్ సన్ ఆఫ్ వైజయంతి. అసలు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువనే, మామూలు వాడు ఉండదు. తర్వాత కన్నప్ప. ఈ సినిమా గురించి అందరికి తెలిసే, దీని రిజల్ట్ ఏంటిదో. తర్వాత హరహర వీర మల్లు. ఈ సినిమాని మధ్యలో ఆపేద్దామని చాలాసార్లు అనుకొని ఉండుంటారు, కాకపోతే ఓటీటీ డీల్ ఉంది కాబట్టి ఎంతో అంత మిగులుతాయి కాబట్టి అని చెప్పి రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ని దోచుకోవడానికి ప్రీమియర్ షో అని చెప్పి వేసి ఎక్స్ట్రా టికెట్లు దొబ్బేసి వాళ్ళైతే కొంచెం మనీ అయితే రికవరీ చేసుకున్నారు. ఇదైతే పచ్చి నిజం. తర్వాత రాడ్ వచ్చేసరికి కింగ్డమ్ మూవీ అనమాట. కింగ్డమ్ ఫస్ట్ హాఫ్ చూసి నేను అరే భలే దొరికిందిరా, విజయ్ దేవరకొండ ఖచ్చితంగా ఈసారి హిట్ మామూలు పడదు అనుకున్నా. సెకండ్ హాఫ్ ఉంటుంది, కంకర్ రాడ్ ఉంటుంది అనమాట, కంకర్ రాడ్. దాని తర్వాత మూవీ ఘాటి. ఆ ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది దీని సంగతి ఏందో. తర్వాత మిరాయ్ సినిమా కలెక్షన్ వైజ్ 100 CR దాటింది, కానీ ఇట్స్ అన్ బిలో యావరేజ్ సినిమా అనమాట. దేవుడి సెంటిమెంట్ కూడా ఎక్కువ రుద్దేసినట్టు అనిపించింది, కానీ చాలా చాలా యావరేజ్, బిలో యావరేజ్. తర్వాత మిత్రమండలి. ఈ సినిమాకి ఎంత దూరం ఉంటే అంత మంచిది నీ యొక్క మెంటల్ హెల్త్ కోసం. తర్వాత మాస్ జాతర. ఇంకా రవితేజ గారు మారరు, ఇంకా ఇదే సినిమా కమర్షియల్ సినిమాలు తీస్తా అన్న ప్రతిసారి ఎస్ నేను కమర్షియల్ సినిమాలే తీస్తా అంటున్నది వస్తున్నాను. తర్వాత వచ్చేసరికి 12A రైల్వే కాలనీ. ఒక కొత్త డైరెక్టర్ నుండి ఇట్లాంటి ఒక స్క్రాప్ మూవీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు, అట్టర్ స్క్రాప్ మూవీ అయితే. తర్వాత రీసెంట్ ఆంధ్ర కింగ్ తాలూకా. చూసినట్లయితే ప్రతి సినిమా రాడ్, కంకర్ రాడ్ ఉంటుంది అనమాట. ఈ ఇయర్ మన రాడ్స్. సో నెక్స్ట్ వీడియోలో 2025లో వచ్చిన కొన్ని మంచి మూవీస్ ఏంటో అని చెప్తా. సో ఈ ఇయర్ మీ థియేటర్ చూసిన రాడ్ మూవీ ఏంటి, బెస్ట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అండ్ ఈ లిస్ట్ తప్పు ఉంటే కామెంట్ చేయండి, అది మనం మాట్లాడేసుకుందాం కామెంట్ సెక్షన్లో.